హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అటుకుల పాయసం చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి. ప్లీజ్ మీ హెల్ప్ నాకు తప్పకుండా ఉండాలి. ప్లీజ్ అని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో బాదం పప్పు జీడిపప్పు వేసుకొని వేడి చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగే ఇంకొంచెం నెయ్యి వేసుకొని దాంట్లోకి ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. వేసుకున్నాక అటుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక పక్కకి ప్లేట్లో తీసుకోవాలి. అలాగే తీసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో పాలు వేసుకొని ఏ గిన్నెతో అయితే పాలు తీసుకున్నామో అదే దాంతో వాటర్ తీసుకోవాలి. అలా వాటర్ తీసుకున్నాక బాగా పాలు మరిగాక ఇట్లా బురుకొచ్చి బాగా మరిగే టయానికి వేయించుకున్న అటుకులు వేసి దాంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగా 5 మినిట్స్ వేడయ్యాక అవి అటుకులు బాగా మెత్తగా స్మాష్ అయ్యాక బాగా ఇలా మెత్తగా అయ్యేంత వరకు వేడి చేసుకొని తరువాత ముందుగా బెల్లం పాకం రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా వేడి చేసుకున్న బెల్లం పాకం చల్లారినాక దీంట్లో వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నాక కలయి పెట్టుకొని మీకు చక్కెర వీలైతే చక్కెర కూడా వేసుకోండి. మేము బెల్లం బాగుంటుంది బెల్లం వేసుకున్నాను. మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి. బెల్లం వేసుకుని మనకు 1 టీ స్పూన్ యాలకుల పొడి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 5 మినిట్స్ వేడయ్యాక దించుకుంటే వేడి అటుకుల పాయసం రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి. ప్లీజ్ మీ హెల్ప్ నాకు చాలా అవసరం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే 2 గిన్నెలు తీసుకొని మా పిల్లలకి చెరో గిన్నెలో సర్వ్ చేసుకొని వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు ఎలా ఉందో చెప్తారు, మీరే చూడండి. మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి పెట్టండి. మా పిల్లలకి ఎత్తుకొని ఇచ్చాను. టేస్టీగా ఉందని చెప్పారు. బాగుందా కుట్టి? బాగుందా అమ్ము?